ఐపీఎల్ గురించి ప్రస్తావన వస్తే ముందుగా మాట్లాడుకునే టీం చెన్నై సూపర్ కింగ్స్. టోటల్గా 5 టైమ్స్ ఐపీఎల్ ట్రోఫీస్ గెలుచుకుంది. ఈ వీడియోలో సిఎస్కే స్క్వాడ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఐపీఎల్ 2026 కోసం చెన్నై సూపర్ కింగ్స్ తన జట్టును వ్యూహాత్మకంగా పునర్నిర్మించింది. ముఖ్యంగా రవీంద్ర జడేజా వంటి స్టార్ ఆటగాన్ని వదులుకొని సంజు శాంసన్ వంటి T20 స్పెషలిస్ట్ను జట్టులోకి తీసుకోవడం ఈ సీజన్కు హైలైట్. గత సీజన్ వైఫల్యాల తర్వాత సిఎస్కే ఈసారి యువ ఆటగాళ్లపై భారీ పెట్టుబడి పెట్టింది. ముఖ్యంగా అన్క్యాప్డ్ ప్లేయర్స్ అయిన ప్రశాంత్ వీర్ మరియు కార్తిక్ శర్మల కోసం 28.4 crore ఖర్చు చేయడం విశేషం. ఇక టీం గురించి మాట్లాడుకుందాం. బ్యాటింగ్ లైనప్. ఈసారి సిఎస్కే బ్యాటింగ్ విభాగం గతంలో కంటే చాలా దృఢంగా కనిపిస్తుంది. టాప్ ఆర్డర్. రుతురాజ్ గైక్వాడ్ స్థిరత్వం, సంజు శాంసన్ మెరుపులు జట్టుకు భారీ పునాదిని వేస్తాయి. ముఖ్యంగా సంజు రాకతో పవర్ ప్లేలో రన్ రేట్ పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. మిడిల్ ఆర్డర్. శివం దూబే స్పిన్నర్లపై విరుచుకుపడటంలో సిద్ధహస్తుడు. రీసెంట్గా అతను సూపర్ ఫామ్లో ఉన్నాడు. అతనికి తోడుగా యువ ఆటగాడు ఆయుష్ మాత్రే మరియు ఉర్విల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్ ఉండడం అదనపు బలం. ఫినిషర్లు. ఎంఎస్ ధోని తన ట్రేడ్ మార్క్ ఫినిషింగ్తో ఆఖరి ఓవర్లో కీలకం కానున్నాడు. అలాగని బ్రేవిస్ కూడా తక్కువేం కాదు. ఇక బౌలింగ్ గురించి మాట్లాడుకుందాం. బౌలింగ్ పరంగా సిఎస్కే కొన్ని ప్రయోగాలు చేసింది. స్పిన్ విషయానికి వస్తే నూర్ అహ్మద్ మరియు రాహుల్ చాహర్, అఖిల్ హుసేన్ రూపంలో ముగ్గురు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. చపాక్ పట్టే స్లో పిచ్లపై వీరు మ్యాచ్ విన్నర్లుగా మారుతారు. ఇక పేస్ గురించి మాట్లాడుకుందాం. ముఖేష్ చౌదరి మరియు ఖలీల్ అహ్మద్ ప్రారంభ ఓవర్లో స్వింగ్తో వికెట్లు తీయగలరు. మ్యాట్ హెన్రీ అనుభవం డెత్ ఓవర్లో ఉపయోగపడుతుంది. ఈ సీజన్కి నాథన్ ఎల్లిస్ అందుబాటులో ఉండడం లేదు. బలాలు మరియు బలహీనతలు. ముందుగా బలాలు. లీడర్షిప్. ధోని మార్గదర్శకత్వంలో రుతురాజ్ కెప్టెన్సీ. పవర్ హిట్టింగ్. దూబే, శాంసన్, బ్రేవిస్ రూపంలో భారీ హిట్టర్లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయచ్చు. కీపింగ్ ఆప్షన్స్. ధోనితో పాటు శాంసన్ ఉండడం ప్లస్. ఇంకా ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ కూడా వికెట్ కీపర్సే. ఇప్పుడు బలహీనతలు. డెత్ బౌలింగ్. నాథన్ ఎల్లిస్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆఖరి ఓవర్లో పరుగుల నియంత్రణ కష్టమే. ఇక ఆల్రౌండర్ లేని లోటు. రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేసే స్థాయి ఆల్రౌండర్ ఇంకా స్థిరపడలేదు. వేలం ధర. కార్తిక్ శర్మని 14.2 crores పెట్టి కొనుక్కుంది. ఇలాంటి అన్క్యాప్డ్ ప్లేయర్స్పై పెట్టిన ఖర్చు రిస్క్ కావచ్చు. ఇప్పుడు ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్. సంజు శాంసన్. రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ ద్వారా వచ్చిన శాంసన్ సిఎస్కే బ్యాటింగ్ శైలిని పూర్తిగా మార్చగలడు. సంజు రీసెంట్ ఫామ్ అద్భుతంగా ఉంది. T20 వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతను. నూర్ అహ్మద్ వికెట్లు తీయడమే కాకుండా ఎకానమీ రేట్ కూడా కంట్రోల్ చేయడంలో ఇతను కీలకం. ప్రశాంత్ వీర్. జడేజా వారసుడిగా ఇతనిపై మేనేజ్మెంట్ చాలా ఆశలు పెట్టుకుంది. ఫస్ట్ మ్యాచ్కి నా ప్లేయింగ్ 11 ఇదే. సంజు శాంసన్, ఆయుష్ మాత్రే, రుతురాజ్ గైక్వాడ్, డెవాల్ బ్రేవిస్, కార్తిక్ శర్మ, శివం దూబే, ప్రశాంత్ వీర్, ఎంఎస్ ధోని, మ్యాట్ హెన్రీ, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్. ఇంపాక్ట్ ప్లేయర్గా పరిస్థితులకు తగ్గట్టుగా రాహుల్ చాహర్ లేదా ముఖేష్ చౌదరి రావచ్చు. ఓవరాల్గా సిఎస్కే 2026 టీం అటాకింగ్ బ్యాటింగ్ మంత్రాన్ని నమ్ముకుంది. బౌలింగ్లో ముఖ్యంగా డెత్ ఓవర్స్లో ఎవరైనా ఒక పేసర్ నిలకడగా రాణిస్తే ఆరోసారి ఐపీఎల్ కప్ కొట్టడం సిఎస్కేకు అసాధ్యమేమీ కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫేవరెట్ ప్లేయింగ్ 11ని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.